ఈ రోజుల్లో ఆఫ్టర్ మ్యారేజ్ పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా ఎక్కువైపోతుంది. యెస్. ఇటు అమ్మాయి తరపున మదర్ కానీ, అబ్బాయి తరపున మదర్ కానీ, "నువ్వెందుకు తగ్గాలి? నేను మీ డ్యాడీతో ఇలానే ఉన్నా, నువ్వు అలా ఉండొద్దు." ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ చదువుకోకపోతే పిల్లలు చదువుకుని బాగుండాలని కోరుకుంటారు కదా, హ్మ్. ఇది పాజిటివ్ వే. హ్మ్. అలాగే నెగిటివ్ వేలు ఏం చేస్తారంటే, మదరు నేను మా హస్బెండ్తో కష్టాలు అనుభవించాను, హ్మ్. ప్రాబ్లం ఫేస్ చేశాను, నా కూతురు మాత్రం అలా అవడానికి వీలేదు అని చెప్పేసి వీళ్ళలో వాళ్ళు తయారు చేస్తారు. పేరెంట్స్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి రేపు ఇలాంటివన్నీ నువ్వు అర్థం చేసుకోవాలమ్మా, అడ్జస్ట్ అవ్వాలమ్మా, ఇది చెప్పాలి తప్ప యెస్. నువ్వు తగ్గడానికి వీల్లేదు. హ్మ్. మీ డాడీతో నేను ఇలానే అవస్థపడ్డాను, హ్మ్. నువ్వు మాత్రం పడ్డానికి వీల్లేదు. Hmm. అతను ఏమంటే చెప్పు, మేము వస్తాము, హ్మ్. మేము మాట్లాడతాము, అవసరమైతే డివోర్స్ ఇస్తాము. ఎగ్జాక్ట్‌లీ. వెనకాల నీకే తక్కువేంటి, హ్మ్. ఆస్తి చాలా ఉంది, నువ్వు బతకలేవా? బతికే కాడికి పెళ్ళి ఎందుకండి? ఆస్తి పెట్టుకుని బతికే కాడికి పెళ్లి చేయడం దేనికి? అవును. ఒక సంసారాన్ని ఏర్పాటు చేయడం దానికి? హ్మ్. సంసారం అనేది ఏంటంటే అది ఒక అద్భుతమైన లైఫ్ అది.